ఓకే బ్రదర్, బాయ్. ఎవరికన్నా యాక్సిడెంట్? సీతక్ రాణి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఈ హ్యాపీ అకేషన్ లో నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ఫర్ యు. నీకోసమే సీత, ప్రేమతో. అక్కడ కూర్చుందాం రండి, పదండి. సీత గారు, ఇదిగో తాగండి. ఇంకొంచెం తాగండి. ఏమైంది సీత? యాక్సిడెంట్ అని చెప్పాగా బ్రదర్, మళ్ళీ ఏమైందంటారు? ఏంటండి, చిన్న దెబ్బే కదా, ఎందుకలా ఏడుస్తున్నారు? సీత, ఏడవకు. ఇదిగో కళ్ళు తుడుచుకో. సారీ అండి, మీరెంతో ఇష్టపడి తెచ్చిన ఈ డ్రెస్ చిరిగిపోయింది. ఈ డ్రెస్ వేసుకుని వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సీత, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లే, ముందు మనం ఇంటికి వెళ్దాం పద సీత. రా బ్రదర్, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు, మీరు వెళ్ళండి. మీలాగా అందరికీ అదృష్టం కలిసి రాదు బ్రదర్. నేను సీత గారు స్కూటీ తీసుకెళ్ళాలి కదా, రిపేర్కి అటెండ్ అవ్వడం నా డ్యూటీ. మీరు వెళ్ళండి. ఓకే, దగ్గరుండి సరిగా చేయించండి. బంగారు తల్లి,
నా ప్రేమకి నేను మీడియేటర్గా పెట్టుకుంటే నన్ను గ్లాడియేటర్ని చేస్తావు అనుకున్నా. ఇలా నన్ను ఈడియేట్ చేయడం పద్ధతిగా ఉందో చెప్పు. సరే పదమ్మా పద. నిన్ను నేను లైన్లో పెడతాను కానీ కాస్త సీత గారికి నన్ను రికమెండ్ చేయవే బుజ్జి. చూసుకో. దెబ్బలు బాగా తగిలే సీత. యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా? కాలు ఏమైనా ఫ్రాక్చర్ అయిందా? ప్రశ్నల తర్వాత ముందు దారివ్వండి. రామ్మా రామ్మా చిన్నగా. రా సాకేత్, తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టు. జాగ్రత్త. కూర్చో సీత. అమ్మా, ఆ? ఆయింట్మెంట్ పెయిన్ బాన్ తీసురా అర్జెంట్. అలాగే. పైడి నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. అట్నే బాబు. పర్వాలేదు సాకేత్. రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవద్దు. అయినా ఇదేమిటి, ఈ గారడీ డ్రెస్ ఏమిటి? చక్కగా చీర సింగారించుకునేదానివి కదా. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇలాగే జరుగుతాయి. అవును, ఇది నిన్న నీ చెల్లెలు వేసుకున్న డ్రెస్ కదా? కానీ అసలే దెబ్బ తగిలుంటే ఇప్పుడు ఆ మాటలేంటి? అరే అనంత్, పైన రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, బాబు తీసుకో. గారు, కాఫీ. సీత కాఫీ తీసుకో. వద్దండి. సీత కాలు దీని మీద పెట్టు. పెయిన్గా ఉందా? తగ్గిపోతుంది సీత, కొంచెం ఓర్చుకో. కొంచెం ఓర్చుకో సీత, కొంచెం ఓర్చుకో. బాగా నొప్పిగా ఉందా సీత? పైడి అలా నిలబడి చూడకపోతే పెయిన్ బాంబ్ రాయొచ్చు కదే. కన్నా నువ్వు తప్పుకో. పర్వాలేదులే గ్రాని. అయిపోయింది అయిపోయింది. అలా చూస్తామేమే రాయకుండా. మెల్లిగా రే మెల్లిగా. హలో డాక్టర్ గారు, నేను మంగం గారి మనవణ్ణి సాకేత్ని. నాకు కాబోయే భార్యకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అర్జెంటుగా ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ని, స్కిన్ స్పెషలిస్ట్ని, మిగతా వాళ్ళందరినీ తీసుకొని మీరు వెంటనే రావాలి. 5 minutesలో ఇక్కడ ఉండాలి. సీత, సోఫా కంఫర్ట్గా లేదా? డాక్టర్స్ వచ్చేదాకా నా రూమ్లో రిలాక్స్ అవుతూ గాని. పర్వాలేదండి. పర్వాలేదేంటి, పదా.
ముందు నువ్వు పద. బాగానే నటిస్తుంది. నిజంగా నొప్పేనా? లేదు సీత. జాగ్రత్త అమ్మా. నెమ్మదిగా. జాగ్రత్త. నెమ్మదిగా పద. జాగ్రత్త. ఎంత ఎత్తుకెత్తుతున్నాడో వాడి చేతే నిన్ను అంత కిందకి పడేయిస్తానే. మరీ అంత ఆనందపడకు. అది జరగని పని. మీ భ్రమలు తొలగిపోయే రోజు ఎంతో దూరం లేదు. వచ్చేసాం. చూసుకోండి. ఓకే. అరే చిన్న కదా పైడి మెల్లిగా మెల్లిగా. ఏంటి ఇంకా డాక్టర్ రాలేదు? రండి. పైడి వెళ్ళి చైర్ తీసుకురా. మెల్లిగా. జాగ్రత్త అమ్మా. మెల్లగా. సాకేత్, ఇక నేను ఇంటికి వెళ్తాను. అమ్మ వాళ్ళు కంగారు పడతారు. ఏం పర్వాలేదు. మీ ఇంటికి ఫోన్ చేసి ఏం కంగారు పడొద్దని నేను చెప్పాను. ఎంత ఫోన్ చేసి చెప్పినా నన్ను చూస్తే కానీ వాళ్ళు స్థిమితంగా ఉండరు. ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గింది కదా. సరే సీత, నీ ఇష్టం. పద. అమ్మా మెల్లగా. అయ్యో పద. జాగ్రత్త. సీత, నొప్పి తగ్గిందమ్మా? ఎందుకు తగదు? వచ్చింది మామూలు డాక్టర్ కాదు కదా, స్పెషలిస్టు. అవును గ్రాని, చాలా రిలీఫ్ వచ్చింది. సీత, నేను మీ ఇంట్లో దింపొస్తాను. చూసుకొని నెమ్మదిగా నాడు. ఏమండి, దెబ్బ తగిలిందని ఫోన్ చేశారు, అది ఇంకా రాలేదేంటండి? చిన్న దెబ్బే అన్నాడుగా, పైగా సాకెతే తీసుకొస్తున్నాడు. ఎందుకే కంగారు పడతావు? చిన్నదో పెద్దదో దాన్ని చూస్తేనే కానీ నా మనసు కుదుట పడదండి.
సీత ఎలా ఉందమ్మా? దెబ్బ బాగా తగిలిందా? లేదమ్మా, చిన్న దెబ్బే, కాస్త బెణికినట్టుంది అంతే. నేను స్పెషలిస్ట్ని పిలిపించి చూపించాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. వస్తాను సీత, జాగ్రత్త. లోపలికి రండి అల్లుడు గారు. పనుంది, వెళ్ళాలి. వస్తాను. సీత, నొప్పి పూర్తిగా తగ్గేదాకా నువ్వు స్కూటీ, ఆటో, బస్సు అంటూ వెళ్ళకు. నేను వచ్చి పికప్ చేసుకుని వెళ్తా, మళ్ళీ డ్రాప్ చేస్తాను. బావా, సారీ బావా, ఆ డ్రెస్ మీరు అక్క కోసం తెచ్చిందని నాకు తెలీదు. నన్ను క్షమించు బావా, సారీ బావా. బావా, సారీ బావా. నన్ను క్షమించు బావా, సారీ బావా. నమస్కారం బాబు. అయ్యో పెద్దవాళ్ళు, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి? అయినా మీరేంటి ఇక్కడ? నీతో ఒక విషయం చెప్పాలి బాబు. ఆ, ఏంటది? చిన్న సమస్య వచ్చింది. అది లక్ష్మికి చెప్పడానికి నేను ఆ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. నువ్వు తప్ప సమస్య పరిష్కారానికి వేరే దారి లేదు. నిన్ను కలవడం తప్ప మరో దారి లేదు. అందుకే వచ్చాను బాబు. సమస్య ఏంటండి? ఆ రోజు మా లక్ష్మి తమ్ముడు చనిపోయాడు కదా బాబు. వాడు చనిపోయిన నక్షత్రం మంచిది కాదట. ఒకే తల్లి కడుపున పుట్టిన ఆడపిల్లలకు గాని మగవారికి గాని మంచిది కాదని శాంతి హోమం చేయకపోతే వాళ్ళ వంశానికి హాని అని, వాళ్ళ కుటుంబాలకి హాని జరుగుతుందని పంతులు గారు చెప్పారు.